ఒక ఆసక్తికరమైన ఒక ఆలోచింపజేసే ఒక అంశం ఒకటి మాట్లాడదాం కాసేపు. టీచర్లకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అసలే ప్రభుత్వ పాఠశాలలు అంతంత మాత్రంగా ఉన్నాయి. పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, లేకపోతే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పెద్దగా చదువులు చెప్పడం కానీ లేదా కేర్ తీసుకోవడం కానీ లేదు. అందుకనే ప్రైవేట్ పాఠశాల మీద మోజు పెరిగిపోయింది అనేది కొంత వాస్తవం, కొంత కల్పితం కూడా ఉంది. అందులో ఉపాధ్యాయులందరూ ఒకేలాగా ఉంటారా అంటే లేదు. ప్రభుత్వ టీచర్లలో చాలామంది కొంత కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండొచ్చు, కానీ అదే సమయంలో చాలామంది ఉపాధ్యాయులు అంతే నిబద్ధతతో తమ వృత్తికి న్యాయం చేయాలని, అంత పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని మరింతగా గుర్తింపు తీసుకొచ్చి తమ వృత్తి నిర్వహణలో, కర్తవ్య నిర్వహణలో పిల్లలకి చదువులు చెప్పి, అంటాం కదా భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని. అందులో కొంతైనా న్యాయం చేయాలనే తపన పడేవాళ్ళు లేకపోలేదు, డెఫినెట్గా ఉన్నారు. లేకపోతే ఇవాళ వ్యవస్థ ఇలా ఉండదు. ఇంతో వాళ్ళు పనిచేయబట్టే ఉపాధ్యాయ వృత్తే కాకుండా ప్రభుత్వం చెప్పే ఇతర పనులు కూడా చేస్తూ ఉంటారు, సందేహం లేదు అందులో. అయితే ఓ ప్రయత్నం చేయడం, పిల్లలు సరిగా రాకపోయినా, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోయినా ఒకటికి 2 సార్లు చెప్తారు, తర్వాత వదిలేస్తారు, ఇంకేం చేయగలుగుతాం మనం అని. కానీ అదే పనిగా తపన పడి పిల్లలను ఎలాగైనా సరే చదివించాలి, లేదా చదవకపోతే, పిల్లలు చదవకపోతే, అంతగా శ్రద్ధ చూపించకపోతే చదువుల మీద ఏం చేయాలి, ఎలా వీళ్ళని ఎలా సరిదిద్దాలి, ఇలాంటి తపన చాలా తక్కువ మందిలో ఉంటుంది. తాము తీసుకునే జీతాలకు న్యాయం ఎలా చేయడం, ప్రభుత్వం ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కదా, ఈ తపన ఉంటుంది ఉపాధ్యాయులు, లేదని మనం అనలేం. అయితే అది అందరూ వ్యక్తం చేయకపోవచ్చు, లేకపోతే అది అందరిలోనూ మనకి కనిపించకపోవచ్చు. అయితే ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఒక ఘటన నా దృష్టికి వచ్చింది. విజయనగరం జిల్లాలో ఒక టీచర్, ఆయన ఆ స్కూల్కి హెడ్ మాస్టర్, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం. ఈ బొబ్బిలి మండలంలో ఈ హెడ్ మాస్టర్ గారు చాలా తపన పడ్డాడు. ఎంత తపన పడ్డాడంటే పిల్లల్ని చదివించాలి అనేది ఆయన తపన. కానీ వాళ్ళు చదవట్లా. ఎందుకు చదవట్లేదు అని అంటే, పాత రోజులలాగా పిల్లల్ని దండించి, చెవులు మెలిపెట్టి, తొడపాశాలు పెట్టి, అవసరమైతే 4 దెబ్బలేసి చదివించిన రోజులు ఉన్నాయి. మనందరూ ఈపులు పగిలినవే, ఈపులు పగలకుండా మనం ఏమీ రాలేదు, గవర్నమెంట్ స్కూల్సే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిల్లవాడి మీద ఒంటి మీద చెయ్యి పడితే వెంటనే వచ్చేసి నువ్వెవడరా మా పిల్లలు కొడ్డాకని టీచర్ల మీద తిరగబడే రోజులు మనం చూస్తున్నాం. ఆ భయం కొంత ఉపాధ్యాయుల్లో ఉంది. అందుకని ఎలా వీళ్ళని మనం చదివించాలి అని మీరు ఒకసారి దృశ్యాలు చూస్తే, ఒక ఉపాధ్యాయుడిగా పక్కన తన కొలీగ్ టీచర్స్ని పెట్టుకొని హెడ్ మాస్టర్గా ఎందుకు మీరు ఈ చదవట్లేదు సరిగ్గా అని పిల్లల ముందు కొంత ఆయన ఎమోషన్ అయ్యి, ఎందుకు మీరు చదవట్లేదని వాళ్ళని అడిగి, మాదేమైనా తప్పు ఉందా చెప్పండి, ఒకవేళ మా తప్పు ఉంటే ఇదిగో నన్ను నేను శిక్షించుకుంటున్నా అంటూ వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనే గుంజీలు తీసిన ఒక దృశ్యం ఇవాళ నిజంగా కదిలించిన దృశ్యం అది. ఆయన ముందు ఆ పిల్లలతో ఆయన ఏమన్నాడో అదొకసారి విందాం, తర్వాత ఇంకో విషయాన్ని కంటిన్యూ చేస్తాను. ఆడియో. ఏమి చేయలేం, మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్
ఉన్న ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా తిట్టలేము ఏమి. సో అది రమణ గారు అనే హెడ్ మాస్టర్, అది ఆయన ఆవేదన కావచ్చు, లేకపోతే పిల్లల్లో ఒక మార్పు, పిల్లల్లోనే కాదు తల్లిదండ్రుల్లో కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం తనను తాను శిక్షించుకున్న తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు డెఫినెట్గా కొంత మనసు చెలించిపోతుంది. ఆయనకి ఏమవసరం, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుంటున్నారు హ్యాపీగా, అసలు ఆపే స్కూల్కి వెళ్ళేవాళ్ళు లేరు చాలామంది. అలాంటిది దానికి న్యాయం చేయాలి, పిల్లల్ని తీర్చిదిద్దాలనే తపన ఆయనలో కనపడింది. కొంత కదిలించే ఘటన ఇది. అందుకే ఆయనతోనే మాట్లాడదామని చెప్పి చింతా రమణ గారిని నేను ఇవాళ లైవ్లోకి రమ్మని అడిగాను.